మీ కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి పరుగులు తీస్తూ ఉంటారు. కానీ మీ హృదయానికి నచ్చే విషయం గురించి వెతకండి. నయనానందం క్షణికం, హృదయానందం శాశ్వతం. నీకు ఒక పనికి మాలిన విధవ దగ్గర పనిచేసే అవకాశం వస్తే కూలివాడిలా కనపడు, అంతేకాని పనివంతుడిలా పనిచెయ్యకు. వాడికి నచ్చదు. రేవులో ఉండడం పడవకి క్షేమమే కానీ పడవ తయారైంది రేవులో ఉండడానికి కాదు కదా. అలాగే మనకు లక్ష్యం ఉండడం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయకుండా ఆలోచిస్తూ కూర్చోవడం సబబు కాదు కదా. లక్ష్యం ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో అది సాధించేందుకు నిరంతరం కృషి కూడా అంతే అవసరం. కాగితం నలిపేటప్పుడు చెత్తగా చూస్తాం, డబ్బు అయినప్పుడు మాత్రం దేవుడుగా చూస్తాం. మనం కాగితమే చెత్తవడం లేదా దేవుడు అవడం మన స్థాయిని బట్టే ఉంది. మనని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. బాధ్యత లేని వారికి బాధలు ఉండవు, వాదించే వారికి విలువ ఉండదు, వేధించే వారికి బంధాలు ఉండవు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణం అవుతుంది. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. మంచి రోజు చెడ్డ రోజు అని పేరు తగిలించుకొని రాదు. మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలనే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. అదుపు లేకపోతే పొదుపు ఉండదు, అలుపు లేకపోతే జీవితంలో ఏ మలుపు ఉండదు. అదుపు అలుపు సరిసమానంగా చూసుకుంటూ సాగినప్పుడే జీవితంలో గెలవడం, విజేతగా నిలవగలం. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణ కోల్పోవడం వలన రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. జీవితం అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచనలు మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలవు. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారిదే. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్లే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరినీ సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మంచివారిగా నటించడం అందరికీ సాధ్యమే కానీ మంచివాడిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. తప్పు చేసి తప్పించుకోవడానికి క్షణం చాలు, కానీ కాలం వేసే శిక్షను అనుభవించడానికి జీవితం పడుతుంది. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. నీవు బ్రతికేది ఈ ఒక్కరోజే అన్నట్లు నీవు కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని కాలానికి వదిలేయ్. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ బాధ నీ దరి చేరదు. కొండంత కోపాన్ని చిటికడంత ప్రేమతో తగ్గించవచ్చు, కానీ కొండంత అనుమానాన్ని చిటికడంత ప్రేమతో తగ్గించలేము. అన్నింటికన్నా వేగంగా పెరిగేది ప్రపంచంలో అనుమానం మాత్రమే. మనుషులు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక అవుతుంది అనుకుంటారు. నిజానికి అలా బాధలు పంచుకున్న మనుషులు ఇప్పుడు ఇతరులకు చులకన అవుతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు సమాధానం కోసం అరవడం, ఆవేశపడడం కన్నా
ఆగిపోవడం మంచిది. నువ్వు చెప్పేది అబద్ధమని అనుమానం వస్తే నిజం కూడా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడలేదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి. కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం. కష్టం వచ్చినా కలిసి ఉండేది బంధం. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నీవు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే ఎదిరిస్తావో అది చరిత్రగా మొదలవుతుంది. ఎట్టి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసి మీ ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువు. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలిక మీద ఆధారపడి ఉంటుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. నలుగురు లేకుండా ఉండలేనని నీవు అనుకుంటే నీ జీవితం దుర్భరం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలిపోవచ్చు. అందుకే ఒంటరిగా ఉండడానికి కూడా అలవాటు పడు. రాసిన ప్రతి దాని వెనుక ఒక కారకులు ఉంటారు. కారణం తెలియని వారు భావాన్ని చూసి స్పందిస్తారు. కారకులు మాత్రం మౌనం వహిస్తారు. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి. లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు అతన్ని కలవకూడదని అర్థం. రావడం పోవడం మన చేతిలో ఉండదు. కానీ ప్రేమ ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనకగా, మూర్ఖుడికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమైపోతుందని తెలుసుకో. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. చేసిన చెడ్డ పనులకే కాదు, చెయ్యని మంచి పనులకు కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. జీవితం చాలా చిన్నది. మనకు ఇష్టమైన వారితో వీలైనంత వరకు ప్రేమగా మాట్లాడండి. జీవితంలో సుఖంగా ఉండడానికి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1 జరిగిన వాటిని మర్చిపోవాలి. 2 జరుగుతున్న వాటిని గమనించాలి. 3 జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. బలగం ఎంతున్నా బాధలో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్ళే అసలైన బంధువులు. ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంటూ ఉండదు. ఎన్ని మెట్లు ఎక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే మనిషికి ఆశపడే మనసు కంటే సంతృప్తి పడే మనసు చాలా అవసరం. కడుపు కాలిన వాడికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటొచ్చిన వాడికే బ్రతుకు విలువ తెలుస్తుంది. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు. ఏ పని చెయ్యనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. పంజరంలో నుంచి ఆకాశాన్ని చూస్తున్న పక్షికి రెక్కలతో పుట్టడం కూడా శాపంగా అనిపించిందట. పక్కవాడికి 100 సార్లు సాయం చేసినా వాడికి గుర్తుండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు ఎప్పటికీ మర్చిపోడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.